మనకి డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనేది ఆల్రెడీ అయిపోయింది. డిస్పర్షన్, వాట్ ఈస్ మీన్ బై డిస్పర్షన్? Dispersion means what? White light passing through the prism into 7 colors. That is called dispersion of light. So the dispersion ఎన్ని కలర్స్ వస్తాయి? 7 colors. ఆ 7 colors ఏంటి అంటే విద్యుత్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. మనకి రెయిన్బో ఫామ్ అవుతుంది. రెయిన్బో ఫామ్ ఎప్పుడు అవుతుందంటే డ్యూరింగ్ షైనీ డే. షైనీ డే అంటే సన్లైట్ ఉంటుంది. ఇన్ ప్రెజెంట్ ఆపోజిట్ టు ది సన్ రెయిన్ ఈస్ ఫాలింగ్, దెన్ ఓన్లీ రెయిన్బో ఇస్ ఫామ్. అంటే ఇక్కడ సన్ ఉంది అనుకోండి, దీనికి ఆపోజిట్ గా ఇటువైపు రెయిన్ ఫామ్ అయింది అనుకోండి. ఈ సన్ రేస్ ఏమవుతాయి? రెయిన్ డ్రాప్స్ కూడా వెళ్తాయి. రెయిన్ డ్రాప్స్ అంటే దట్ ఈస్ లైక్ ప్రిజం, ఒక ప్రిజం లాగా ఇలా ఉంటుంది. దాని గుండా వెళ్ళినప్పుడు dispersion phenomena form అయ్యి again rainbow is formed. సరే, రెయిన్బో లో how many colors are there? సేమ్ కలర్స్ ఉంటాయి, ఇవి చేయాలి. సో మీకు ఏం ఇస్తారంటే explain the formation of rainbow in a classroom. What is the question means? Formation of rainbow in a classroom. This is 4 marks question. అంటే ఒక ల్యాబ్ యాక్టివిటీ ఉంది. మనం క్లాస్ రూమ్ లోనే మనం రెయిన్బోని ఎలా ఫామ్ చేస్తాం? హౌ టు ఫామ్ ద రెయిన్బో ఇన్ క్లాస్ రూమ్. దానికి ఒక ట్రే తీసుకోవాలి. बोर्ड कंप्लीट అంటే ఒక మెటల్ ట్రే ఉంటుంది. టేక్ మెటల్ ట్రే, ఫిల్ ద మెటల్ ట్రే విత్ వాటర్. దాంట్లో వాటర్తో ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత ప్లెయిన్ మిర్రర్, ఒక ప్లెయిన్ మిర్రర్ తీసుకొని ఆ ప్లెయిన్ మిర్రర్ని ఏం చేయాలి? రిఫ్లెక్షన్ సైడ్ ఏం చేసుకోవాలంటే దాన్ని దట్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్ ది వాటర్, మేక్ సర్టెన్ యాంగిల్ విత్ ది వాటర్. ఇప్పుడు మన ట్రే ఉంటుంది కదా, ట్రే హారిజాంటల్ ఉంటుంది, దాంట్లో వాటర్ కోసం మిర్రర్ ఏం చేయాలి? వాటర్కి సర్టెన్ యాంగిల్ లాంగ్ పెట్టుకోవాలి. దిస్ ఈస్ కెప్ట్ వేర్? క్లాస్ రూమ్లో సన్లైట్ ఏం రాదు కదా, అప్పుడు ఏం చేస్తాం? ఒక ఎల్ఈడి లైట్ ఏదో తీసుకుంటాం, వైట్ కలర్ ఇచ్చేటువంటి లైట్ తీసుకొని ఫోకస్ ద లైట్ టువర్డ్స్ ది ట్రే. ఆ ట్రే వైపు లైట్ వేస్తాం. ఇప్పుడు లైట్ వేసి ఏమవుతాయి? ఎంటర్ ఇన్సైడ్ ద వాటర్, వాటర్ లోపలికి పెడతాయి. వాటర్లో ఏముంది మరి? ప్లెయిన్ మిర్రర్ ఉంది కదా, వాటర్లోకి వెళ్ళి ప్లెయిన్ మిర్రర్ మీద ఇన్సిడెంట్ అయ్యి అగైన్ దే రిఫ్లెక్ట్ ఇన్ అనదర్ డైరెక్షన్. అంటే దిస్ ఈస్ ద ప్లెయిన్ మిర్రర్, దిస్ ఈస్ కాల్డ్ వాటర్. ఇదన మెటల్ ట్రే. Yes, white light. This is the white light. Okay, a white light incident on the inside the water. White light traveling towards the water. Incident on the plane mirror. After reflection, they come outside in different directions. Itla bite vachestunadi. So the reflected light forms the image that is rainbow. అది ఒక రెయిన్బో ఫామ్ చేస్తుంది. సో కెప్ట్ అబౌవ్ ది ట్రే విత్ వైట్ కార్డ్బోర్డ్ లేదా ఒక ప్యాడ్ లాంటివి తీసుకుని దాని మీద వైట్ ప్యాడ్ అతికించేసి ఆ రిఫ్లెక్టెడ్ లైట్ వచ్చేటువంటి ప్లేస్లో పెట్టుకోవాలి.
kept a white paper cardboard over the tray. In which direction? The reflected rays. Reflected rays statement direction పెట్టుకోవాలి. Then you can observe the rainbow. అంటే ఇక్కడ మనకి రెయిన్బో ఫామ్ చేయాలంటే ఏమేమి కావాలి? వాట్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్? మెటల్ ట్రే కావాలి, వాటర్ కావాలి, ప్లేన్ మిర్రర్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏం కావాలి? వైట్ లైట్ ఫామ్ చేసేటువంటి ఏదో ఒక టార్చ్, కార్డ్బోర్డ్ లేదా చార్జ్ కానీ వైట్ పేపర్ స్టిక్ చేసి చార్జ్ కానీ కావాలి. దెన్ ఓన్లీ యూ కెన్ కండక్ట్ ద రెయిన్బో ఇన్ ఏ క్లాస్. ఇంకా మనకి డైరెక్ట్గా కూడా ఫామ్ చేయొచ్చు. ఎలా అంటే ఒక అవుట్ సైడ్ ఏదైనా బిగ్ వాల్ ఉంది అనుకోండి, వైట్ కలర్గా ఉన్నటువంటి వాల్ ఉంది, ఆ వాల్ మీద లైట్ రేస్ పడుతున్నాయి, సన్ రేస్ పడుతున్నాయి. ఆ రెండింటి మధ్యలో ఏం చేయాలి? సన్ రేస్ పడేటువంటి ప్లేస్లో ఆ వాల్కి సన్లైట్ మధ్యలో ఏం చేయాలి? వాటర్ ఫోర్స్గా స్ప్రింకిల్ చేయాలి. దానికి వాటర్ ట్యూబ్ వస్తుంది కదా, దానికి కొంచెం ఫింగర్ అట్ పెట్టేసి కొంచెం ఫోర్స్గా ఫిల్ చేస్తే దట్ స్ప్రెడింగ్ లైక్ డ్రాప్లెట్స్, చిన్న చిన్న డ్రాప్లెట్స్గా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయ్యి దట్ ఫార్మ్స్ ద రెయిన్బో ఆన్ ది వాల్. అలా కూడా ఉండొచ్చు. ఇక్కడ మన క్లాస్ రూమ్ అన్నాడు కాబట్టి యూ కెన్ ప్రొడ్యూస్ ద రెయిన్బో ఇన్ యువర్ క్లాస్ రూమ్ లైక్ దిస్. Okay, for this question you must draw the diagram and write the parts also. ఆ డయాగ్రామ్ పార్ట్స్ రాసినది 1.5 మార్క్ అలా ఉంటుంది. రిమైనింగ్ 2.5 ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మనకు కావాలనుకుంటే ఏమో మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రొసీజర్ అది మామూలుగా రాస్తాం. యాక్టివిటీ అంటే చివరిలో రిజల్ట్ అంటే యూ కెన్ సీ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఆన్ ది కార్డ్బోర్డ్ ఆఫ్ ది వైట్ పేపర్, లేదా చార్ట్ ఆన్ ది చార్ట్ అని చెప్పేసి రాస్తాం. ప్రొసీజర్ ఏం చేస్తాం? ఫస్ట్ మెటీరియల్ ఏం చేస్తున్నాం? వాటర్ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? ప్లేన్ మిర్రర్. ప్లేన్ మిర్రర్ ఏం చేయాలి? సమ్ పార్ట్ ఆఫ్ ది ప్లేన్ మిర్రర్ ఇమ్మర్స్డ్ ఇన్ ద వాటర్ లో ఉంచాలి. ఇట్ ఈస్ కెప్ట్ ఇన్సైడ్ ద వాటర్, మేక్ సర్టెన్ యాంగిల్ విత్ దట్ వాటర్. అంటే వాటర్ లో లోపల మొత్తం పెట్టేది కాదు, కొంచెం ఇట్లా ఉండాలి. వాటర్ ఉందనుకోండి, దానికి ఇట్లా కొంచెం యాంగిల్ ఉండేవి పెట్టాలి. ఆ లైట్ రేస్ ఏమవుతాయి? దీని మీద ఇన్సిడెంట్ అవుతుంది. ఆ వాటర్లోకి వెళ్ళి లోపల ఉన్న ప్లేన్ మీద ఇన్సిడెంట్ అయ్యి అగైన్ కమ్ బ్యాక్ ఇన్ సర్టెన్ డైరెక్షన్. ఆ డైరెక్షన్లో మనం ఏం చేస్తాం? వైట్ పేపర్ ఉన్నటువంటి కార్డు చార్ట్ కానీ లేకపోతే కార్డ్బోర్డ్ కానీ పెట్టేస్తాం. దెన్ యూ కెన్ సీ ద రెయిన్బో ఆన్ ది వైట్ పేపర్. దట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ యువర్ క్లాస్ రూమ్. ఇది మీకు సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే రాసేయచ్చు. కాకపోతే ఏంటంటే సిస్టమేటిక్గా రాయాలంటే కొంచెం చదువుకోవాలి. మీరందరూ ఏం చేస్తున్నారు? చక్కగా వింటున్నారు. రీడింగ్ నీల్ ఏ రోజు సంబంధించింది ఆ రోజు చదవండి, ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ ది రెయిన్బో ఇన్ క్లాస్ రూమ్ ఆర్ నాట్? క్లాస్ రూమ్లో రెయిన్బో ఫామ్ చేయడం అర్థమైంది కదా. మీకు డయాగ్రాము మెటీరియల్స్ కొంచెం అర్థమైపోతే చాలు, మ్యాథ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అంటే మనం ఇంగ్లీష్ మీడియం రాయాలంటే కొంచెం సెంటెన్స్ ఫార్మేషన్ యూజ్గా ఉంటే మార్క్స్ బాగా పడుతుంది. సరే, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటమ్మా? ఎవరు చెప్పేవాళ్ళు ఒకటి చెప్పండి. వాట్ ఈస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్? సేనా సేరా రైటర్ రా వాట్ అబౌట్ సేనా? రియల్ మిషన్. ఓకే, రీఎమిషన్ ఆఫ్ అబ్జర్వ్డ్ లైట్ in all directions. సరే, ఓకే, పర్వాలేదు. కొంచెం డెఫినేషన్, సమ్ పార్ట్ ఆఫ్ డెఫినేషన్ ఇస్ కరెక్ట్ ఓన్లీ. సపోజ్ లైట్ రే ఇన్సిడెంట్ ఆన్ ది ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. అంటే ఇప్పుడు మనకి ఏ సబ్స్టెన్స్ అని ఉందనుకోండి, ఎనీ సబ్స్టెన్స్ దట్ కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్ అండ్ ఆటమ్స్, ఎనీ light energy incident on the atoms or molecules of a substance, then they are absorb energy. అవి ఏం చేస్తాయి? ఆ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి. ఆఫ్టర్ దట్ దే ఎమిట్ ద లైట్ ఎనర్జీ. సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈస్ ఎమిటెడ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్.
అంటే ఆ అబ్జర్వ్ చేసుకునే ఎనర్జీని ఏం చేస్తుంది, అన్ని డైరెక్షన్స్లో రిలీజ్ చేస్తుంది. బట్ దిస్ రీఎమిషన్ ఆఫ్ లైట్ అంటే వాళ్ళ ఎనర్జీని ఎమిట్ చేయడం అనేది ఈక్వల్గా ఉండదు. ఆల్ సబ్స్టెన్సెస్ ఆర్ నాట్ ఎమిట్ ఇన్ ద సేమ్ మేనర్. డిఫరెంట్ సబ్స్టెన్సెస్ ఎమిట్ ద లైట్ వేవ్స్ ఇన్ డిఫరెంట్ మేనర్స్. ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ 50% ఆఫ్ ఎనర్జీని రీఎమిట్ చేయొచ్చు, కొన్ని వచ్చేసి 90% ఆఫ్ ఎనర్జీని ఎమిట్ చేయొచ్చు, కొన్ని వచ్చిందంతా యాజ్ ఇట్ ఈజ్ ఎమిట్ చేయొచ్చు. దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ది సోర్స్ ఆర్ సబ్స్టెన్స్ అన్నమాట. డెఫినేషన్ ఏంటంటే atoms or molecules absorb light energy, after that they emit the light energy in all directions. This phenomenon is called scattering of light. Scattering అంటే that is a phenomenon. ఇప్పుడు మీకు కొంత మనీ ఇచ్చాం అనుకోండి, ఆ మనీలో కొంతమంది 90% రేట్ని ఇస్తారు, కొంతమంది 50% ఇస్తారు, కొంతమంది 60% ఇస్తారు, కొంతమంది అసలు ఇవ్వరు. ఇవ్వండి అనేది ఏంటి అంటే స్కాటరింగ్ కిందకి రాదు, ఇచ్చింది స్కాటరింగ్ కిందకి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మన ఎనర్జీని మనం ఫోకస్ చేస్తాం, లైట్ ఎనర్జీ కావచ్చు, ఏ ఎనర్జీ అయినా సరే. ఏదైనా సబ్స్టెన్స్ మీద ఫోకస్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇన్ దట్ సబ్స్టెన్స్ దే అబ్జర్వ్ ద ఎనర్జీ, ఆఫ్టర్ దట్ దే ఎమిట్ ద ఎనర్జీ ఇన్ ఆల్ డైరెక్షన్స్. దట్ ఈస్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. సరే, మీకు స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది 1 మార్క్ క్వశ్చన్. ఓకే, డిఫైన్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది 1 మార్క్ క్వశ్చన్. దీని మీద చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ ఏంటి అంటే, వై స్కై అపియర్స్ టు బి బ్లూ ఇన్ కలర్? స్కై వచ్చేసి బ్లూ కలర్ లో ఎందుకు ఉంటుంది, అదే క్వశ్చన్. దిస్ ఈస్ 2 మార్క్స్ క్వశ్చన్. సార్, దీనికి మీకు ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ గ్యాసెస్ ఇన్ ఎయిర్? ఇంపార్టెంట్ గ్యాసెస్ present in the air. What are the important gases? Nitrogen, oxygen. Nitrogen, how much percentage is there? 78% ఉంటుంది. Oxygen 21%. Other gases 1%. Total 100% వస్తుంది. అంటే అదర్ గ్యాసెస్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, పొల్యూషన్ గ్యాస్ కావచ్చు, ఏమైనా సరే. అంటే ఒక హెల్తీ అట్మాస్ఫియర్, ఏ విధమైన పొల్యూషన్ లేనటువంటి ఎయిర్లో ఉండాల్సిన పర్సెంటేజ్ ఇది. నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, అదర్ గ్యాసెస్ 1%. అంటే యాక్చువల్గా ఏమవుతుంది, సపోజ్ ఇండస్ట్రియల్ ఏరియా అనుకోండి, ద రేషియో మేబీ చేంజ్, రేషియో మారిపోతుంది. అదర్ గ్యాసెస్ ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుంది. ఇట్లా మన గ్రీనిష్ ఏరియా ఉంటుంది, ఏ విధంగా పొల్యూషన్ లేదనుకోండి, అక్కడ ఉండే పర్సెంటేజ్. సరే, ఓకే. The size of this oxygen and nitrogen molecules, the size of nitrogen and oxygen molecules are nearly equal to the wavelength of blue light. మనకి ఇక్కడ విజయాల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి? 7 కలర్స్. మరి ఇట్లా వైట్ లైట్ ప్రెజర్ గుండా పాస్ అయినప్పుడు 7 కలర్స్ గా డివైడ్ అవడానికి కారణం ఏంటి అంటే, ఈచ్ కలర్ హ్యావ్ పర్టికులర్ వేవ్ లెంత్. ఒక్కో కలర్కి ఒక్కో రకమైన వేవ్ లెంత్. అలా ఉండటం వల్ల ఏమవుతుంది, డివైడ్ అయిపోతుంది. అన్నిటికీ సేమ్ వేవ్ లెంత్ అనుకోండి, మళ్ళీ సింగిల్ కలరే వస్తుంది. డిఫరెంట్ వేవ్ లెంత్ కాబట్టి అలా డిఫరెంట్ కలర్స్గా డివైడ్ అయింది. ఇక్కడ కూడా ఏంటంటే, ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ద size of these molecules, size of these nitrogen and oxygen molecules are nearly equal to the wavelength of blue light. Answer ఏంటి అంటే, size of nitrogen and oxygen molecules are nearly equal to the wavelength of blue light. That is the main reason. అంటే ఆ సైజ్ వచ్చేసి బ్లూ లైట్ యొక్క వేవ్ లెంత్ కి నియర్లీ ఈక్వల్ గా ఉంటుంది. దట్స్ వై దీస్ 2 మాలిక్యూల్స్ ఆర్ యాక్ట్ యాజ్ ఏ స్కాటరింగ్ సోర్సెస్. అవి
అవన్నీ ఏమంటే బ్లూ కలర్ ని ఎమిట్ చేసేటువంటి సోర్సెస్ లాగా మారిపోతాయి. దీస్ టూ మాలిక్యూల్స్ ఆర్ యాక్ట్స్ యాజ్ ఎ స్కాటరింగ్ సోర్సెస్ ఆఫ్ బ్లూ లైట్. అందువల్ల అది ఒకటే బాగా స్కాటర్ అవుతుంది. దట్ కల్ ఓన్లీ స్కాటరింగ్ మోర్. స్కాటరింగ్ అంటే ఏంటి, అలా ఆల్ డైరెక్షన్స్ లో డిస్పర్స్ అవడం అనేది ఎక్కువగా ఉంటుంది. దట్స్ వై స్కై అపియర్ టు బి బ్లూ ఇన్ కలర్. మనం నైట్ టైం చూసాం అనుకోండి, క్లియర్ స్కై ఎలా ఉంటుంది, బ్లూ. దాంట్లో స్టార్స్ ఉంటాయని కూడా వేరే విషయం. దిస్ ఈస్ ద టూ మార్క్స్ క్వశ్చన్. దీనికి ఏం రాయాలంటే ఆన్సర్, ఎయిర్ కన్సిస్ట్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్. ద సైజ్ ఆఫ్ ది నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఆర్ నియర్లీ ఈక్వల్ టు ది wavelength of blue light. So these molecules act as a scattering sources of blue light. ఎలా పనిచేస్తాయి, scattering sources of blue light. So sky appear to be blue in color. Okay, next question. ఇది 2 marks question ఇస్తారు. Next fourth question ఏంటంటే, సపోజ్ సమ్ టైమ్స్ డే టైం ఉందనుకోండి, అంటే బాగా షైనీ డే, సన్ రైజ్ బాగా ఉన్నటువంటి మిడ్ డేలో, డ్యూరింగ్ షైనీ డే ఆర్ సమ్మర్ టైం అన్నమాట, స్కై అపియర్ టు బి వైట్. White in color, white. This is also 2 marks question. అంటే మిడ్ డే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అవర్స్ అనుకోండి, ఆఫ్టర్నూన్ అవర్స్ చూస్తే ఎలా ఉంటుంది, కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటుంది, బాగా సన్లైట్ ఎక్కువ ఉంటుంది. లేదా ఎండాకాలం సమ్మర్ టైం కూడా మామూలు డే టైం కూడా ఏ టైం అయినా బాగానే ఉంటుంది. ఈ టైంలో స్కై అపియర్ టు బి వైట్ ఇన్ కలర్, వైట్. ఎందుకని వైట్ కలర్గా ఉంటుందంటే, వైట్ కలర్ అంటే ఏంటి, దట్ ఈస్ ఏ వాటర్ వేపర్, ఫార్మేషన్ ఆఫ్ వాటర్ వేపర్. డ్యూరింగ్ ద షైనీ డే ఆర్ మిడ్ డే ఆఫ్టర్నూన్ అవర్స్, temperature is more, then water converts into vapor. Due to evaporation process, water converted into vapor. This vapor forms a cloud in the sky. The size of the water molecules, ఇప్పుడు ఆ వాటర్ మాలిక్యూల్స్ యొక్క సైజ్ ఉంటుంది కదా, they scatter all the light, all the colors except blue color. The size of the water molecules, లేదా water molecules scatter the light, color of different colors of light except blue color. బ్లూ కాకుండా మిగతా కలర్స్ అన్ని ఇస్తుంది, ఆల్ కలర్స్ స్కాటరింగ్ చేస్తుంది. సో దట్ అపియర్ టు బి వైట్ ఇన్ కలర్. అంటే ఇప్పుడు మిక్సింగ్ ఆఫ్ ఆల్ కలర్ అనుకోండి, దట్ ఈస్ ఆల్సో వైట్ ఇన్ కలర్. ఒకవేళ మనం సింగిల్ కలర్ లేకపోయినా కూడా రిమైనింగ్ కలర్స్ మిక్సింగ్ మీన్స్ దట్ అపియర్ టు బి వైట్ ఇన్ కలర్. దిస్ ఈస్ ఎ 2 marks question. ఏం రాయాలి దీనికి, డ్యూరింగ్ సమ్మర్ ఆర్ ఆఫ్టర్నూన్ అవర్స్ temperature is more. Temperature is more means immediately water converted into vapor due to evaporation. The size of the water molecules, the scattering of water molecules scatter the different colors of light except blue. Blue కాకుండా remaining colors అన్ని కూడా scattering చేస్తుంది. The mixing of all colors gives white light. So sky appear to be white in color. Okay, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎర్లీ మార్నింగ్ చూసాం అనుకోండి. ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రైజింగ్, అలాగే ఈవినింగ్ చూసాం సన్ సెట్టింగ్. అంటే సన్ రైజింగ్ అండ్ సన్ సెట్టింగ్ టైం స్కై అపియర్ టు బి, స్కై కాదు, సన్ అపియర్ టు బి హౌ, సన్ ఎలా ఉంటుంది, రెడ్డిష్ గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొంచెం బిగ్గర్ సైజ్ వస్తుంది, మామూలుగా అంటే కొంచెం బిగ్ సైజ్ గా ఉంటుంది, రెడ్డిష్ కలర్. డ్యూరింగ్ sunrise and sun setting time, sun appear to be red in color,
వైట్. అంటే సన్ రైజింగ్ కానీ సన్ సెట్టింగ్ టైంలో అది ఎలా కనిపిస్తుంది, రెడ్గా ఉంటుంది కారణం ఏంటి. ఇప్పుడు సన్ రైజింగ్ కానీ సన్ సెట్టింగ్ టైంలో ఏమవుతుందంటే ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఈజ్ మోర్. అంటే సన్ కి మన ప్లేస్ కి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. లాంగ్ డిస్టెన్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నాయి కదా 7 కలర్స్. ఈ 7 కలర్స్ అంటే యాక్చువల్గా సన్ నుంచి వైట్ లైట్ వస్తుంది, మధ్యలో డివైడ్ అవుతూ ఉంటాయి 7 కలర్స్గా. ఈ కలర్స్ మనకి రీచ్ అయ్యే లోపల ఒక రెడ్ ఒకటే రీచ్ అవుతుంది, రిమైనింగ్ కలర్స్ వ్యానిష్ అయిపోతుంది. బికాస్ స్కాటరింగ్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మోర్ కంపేర్డ్ టు ద రిమైనింగ్ కలర్స్. అంటే వేవ్ లెంత్ ఏమవుతుంది, వైలెట్ నుంచి రెడ్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. వైలెట్ ఈజ్ ద లీస్ట్, హైయెస్ట్ ఈజ్ ద రెడ్. అంటే వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మోర్ దాన్ రిమైనింగ్ కలర్స్. సో రిమైనింగ్ కలర్స్ వ్యానిషెస్ వైల్ రీచింగ్ యువర్ ప్లేస్. వ్యానిషెస్ అంటే ఏంటంటే మొత్తం ఆగిపోతాయి, ఎక్కడో చోట ఆగిపోతాయి అన్నమాట. దట్స్ వై సన్ అపియర్ టు బి రెడ్ ఇన్ కలర్ డ్యూరింగ్ సన్ సెట్టింగ్ ఆర్ సన్ రైజింగ్ టైం. అంటే సన్ రైజింగ్ కానీ సన్ సెట్టింగ్ టైంలో ఏమవుతుంది, ఎన్నాలంటే డ్యూరింగ్ సన్ రైజింగ్ ఆర్ సన్ సెట్టింగ్ టైం ద డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్ ఈజ్ మోర్. ఇంకోటి ఏం రాయాలి, ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ ఈజ్ మోర్ దాన్ ది రిమైనింగ్ కలర్స్. ద వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మోర్ దాన్ ది రిమైనింగ్ కలర్స్. సో రెడ్ కలర్ డైరెక్ట్లీ రీచ్ యువర్ ప్లేస్, బట్ రిమైనింగ్ కలర్స్ వ్యానిషెస్ వైల్ రీచింగ్ యువర్ ప్లేస్. అదొక్కటే రీచ్ అవుతుంది, మిగతా అన్ని వ్యానిష్ అయిపోతుంది. మీకు ఇదే టైప్ క్వశ్చన్ కూడా ఇంకోటి ఇస్తాడు, డేంజర్ లైట్. మీకు వెహికల్స్ డేంజర్ లైట్ లేకపోతే ఏరోప్లేన్స్ కానీ అన్నిటికీ డేంజర్ లైట్ ఏది వాడతాం, రెడ్ వాడతాం. దాని రీజన్ కూడా అదే, సేమ్ మనం చెప్పింది ఏంటి అంటే లాస్ట్లో ఏం చెప్పాం, వేవ్ లెంత్ ఆఫ్ రెడ్ కలర్ ఈజ్ మోర్ దాన్ ది రిమైనింగ్ కలర్స్. అందువల్ల ఏమవుతుంది, వేవ్ లెంత్ ఎక్కువ కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, మిగతా కలర్స్ కంటే ఎక్కువ డిస్టెన్స్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అందుకనే మనం రెడ్ కలర్ వాడతాం. మిగతా ఏంటంటే డిస్టెన్స్ అది కూడా రెడ్ కలర్గా వాడచ్చు, రిమైనింగ్ కలర్స్ కూడా, కానీ కొంచెం డిస్టెన్సే కనిపిస్తుంది. ఇప్పుడు ఇట్లాగే ఒకళ్ళు ఏం చేశారంటే వింటర్ సీజన్లోనే ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ పెడతారు. ఎక్కువ ఎగ్జామ్స్ టైంలో ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ పెడతారు. తెలుసుగా మీకు 10th క్లాస్ ఎగ్జామ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ కూడా ఉంటాయి. జనవరి దాకా ఇట్లాగే వింటర్ సీజన్ ఉంటుంది కదా. ఈ డిసెంబర్ జనవరి కొంచెం ఎక్కువ ఉంటుంది, స్నో కూడా ఎక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ స్టూడెంట్ ఇట్లాగే బండి వేసుకొని వస్తున్నాడు అంగల్ కుదురు నుంచి. మామూలుగా స్టూడెంట్స్ అంటే కొంచెం స్పీడ్ వెళ్తుంటారు, 50-60 మీద వెళ్తున్నాడు. ఒక ఎడ్ల బండి వెళ్తుంది, ఎడ్ల బండికి బ్యాక్ సైడ్ ఏముంటుంది, డేంజర్ లైట్ ఏమి ఉండవు కదా. వీడు వెళ్తున్నాడు, ఎడ్ల బండికి దూరం కొంచెం చూశాడు, చూసి మళ్ళీ ఎడ్ల బండిని టర్న్ చేసి వెళ్దాం అనుకుంటే అటు నుంచి ఇంకో వెహికల్ వస్తుంది. ఇంకా తప్పించుకోవడానికి ఏం లేదు, ఇక బ్రేక్ వేసినా కూడా వెళ్ళి గుద్దుకున్నాడు. మనిషి అట్లాగే ఉన్నాడు, యాజ్ ఇట్ ఈజ్ చనిపోయాడు. అంటే ఇక్కడ కొట్టింది అది, ఎడ్ల బండి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఆ వెహికల్ మీద కూర్చుంటే కరెక్ట్గా బ్యాక్ సైడ్ హార్ట్ కొట్టేసి మనిషి నీట్గా ఉన్నాడు, చనిపోయాడు. ఇవన్నీ ఏంటి అంటే వెహికల్స్, కొన్ని వెహికల్స్ పాడైపోయినవి ఉంటాయి. అట్లాగే లారీలు కానీ లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినటువంటి వెహికల్స్ ఉంటాయి. అవన్నీ ఏం చేయాలంటే బ్యాక్ సైడ్ రెడ్ కలర్ కనిపించేట్టుగా పెట్టుకోవాలి, డేంజర్ లైట్ అని ఆన్ చేసి పెట్టుకోవాలి. లేకపోతే ఇంకా డేంజర్ అనమాట, వచ్చే వాళ్ళకి ఇంకో డేంజర్ అయిపోతుంది. సడన్ స్పీడ్తో వస్తుంటారు, కంట్రోల్ చేయలేదు. అట్లాగే మీకు మనకంటే కొన్ని కంట్రీస్ ఉన్నాయి, వేరే ఫారిన్ కంట్రీస్, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, ఈ టైంలోనే ఎక్కువ ఉంటుంది. మనకి ఎలా ఉందో దానికంటే ఎక్కువ ఉంటుంది. ఒక వెహికల్ వచ్చి ఆగిపోద్ది, ఎక్కడో చోట వెహికల్ స్టక్ అయిపోయింది, సపోజ్ పాడైపోయింది ఇంజిన్. వాడు ఏం చేస్తాడు, ఆ రోడ్డు మీద అక్కడే ఆగిపోద్ది, మళ్ళీ దాన్ని కదలడానికి కూడా ఇల్లు. వీడు బయటకు వచ్చి లోపల గొడుగు గుద్దేస్తాడు. ఈ విధంగా 1 by 1 మొత్తం ట్రాఫిక్ అయిపోతుంది. సరే, ఇది 6th క్వశ్చన్ ఏంటంటే వై రెడ్ కలర్ యూజ్డ్ యాజ్ ఎ డేంజర్ లైట్ ఫర్ వెహికల్స్ అని ఇస్తాడు. అది కూడా 2 మార్క్స్ వస్తుంది. చూడండి వాళ్ళ ఎన్ని వచ్చినాయి మనకి, 4 మార్క్స్ ఒకటి, 1 మార్క్ ఒకటి, 5 + 4 9, 9 + 2 11. డేంజర్ లైట్ అంటే ఇంకో 2 మార్క్స్ రాసుకో, 13 మార్క్స్ అయిపోయిందా.